పేరు రాజేష్ నాయక్, నంగారబేరి లంబాడక్కుల పోరాట సమితి LSPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటరు. ఈ నెల 26వ తారీఖు నాడు చలో కొడంగల్ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని జయప్రదం చేయాలని కూడా తెలంగాణ వ్యాప్తంగా లంబాడి సామాజిక వర్గం, ఆదివాసీ, కోయ, నాయక్పోడ్ ప్రధానం, దాంతోపాటు బహుజన జాతికి ఉన్న SC, ST, BC మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగ దినోత్సవ రోజును ర్యాలీని జయప్రదం చేయాలి. అందరూ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా అక్కడ రైతుల పట్ల జరుగుతున్న నష్టం, కొడంగల్ నియోజకవర్గం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్సెన్స్లో రైతుల పట్ల లంబాడి సామాజిక వర్గం సంబంధించిన ST సామాజిక వర్గం సంబంధించిన భూములు కావచ్చు, లేకపోతే SC, ST, BCల భూములు కూడా ఆ ప్రాంతానికి పోతా ఉన్నది. కాబట్టి మన ఆ రైతులకు భరోసాగా, అండగా, తోడుగా ఉండాలని రాజ్యాంగమైన ఆర్టికల్ 19 ద్వారా శాంతియుతంగా ర్యాలీని, మన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము తెలంగాణ వ్యాప్తంగా SC, ST, BC సంఘాలు, ST సంఘాలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా నేను పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ఏ హక్కులు మనకు కల్పించాయో ఆ హక్కులను కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలనే ఆలోచన మీద ఆర్టికల్ 19 ద్వారా మన భావశాస ఈ రాష్ట్రంలో ఆ కాన్సెన్స్లో రైతుల పట్ల ఎలాంటి నష్టం జరుగుతామనేది దాన్ని మన భావశాసాన్ని తెలపడానికి శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 19 ఆర్టికల్ ద్వారా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజా ఉద్యమంలో భాగంగా, శాంతియుతంగా భాగంగా ప్రభుత్వము ప్రతిపక్షం చేస్తున్న అంశాలపై సుదీర్ఘంగా ఆ ర్యాలీలో మనము మన వాదనని వినిపించాలని కూడా నేను తెలంగాణలో ఉన్న బహుజన బిడ్డలకు ఆహ్వానిస్తూ ఉన్నాం.